ఇప్పుడు అదే టీత్ వల్ల ఐస్ క్యూబ్స్ అనేది, కూల్ వాటర్, ఫ్రిడ్జ్ వాటర్ అనేది కూడా చాలా తాగుతా ఉంటారు. అంటే ఈ సెన్సిటివ్ టీత్‌లోనే ఆ కూల్ వాటర్ వల్ల కూడా చాలా అంటే అవునండి. అంటే జివ్వుమని ఇప్పుడు అంటాయి కదా! మనము ఒకటేసారి చాలా పళ్ళు. కొంతమందికేంటంటే మీరన్నట్టుగా ఈ ఐస్ వాటర్ యెస్. యెస్. ట్రూ. తీసుకోవడము, కోల్డ్ వాటర్ తీసుకోవడము, కొంతమందేంటంటే ఐస్‌ని నమలటం ఇలాంటి అలవాటు కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళలో మేమేంటంటే ఎక్కువగా ఈ పళ్ళు చిట్లటం అనేది చూస్తుంటాం. అంటే క్రాక్స్ రావటము, ఫ్రాక్చర్స్ రావటం. కొంతమందికేంటంటే చల్లటి నీళ్ళు తీసుకుంటారు. వెంటనే వేడివేడిగా టీ, కాఫీ తీసుకుంటారు. సో ఈ సడన్ కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్ వల్ల కూడా పళ్ళు చిట్లే అవకాశం ఉంటుంది. ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ క్రాక్స్ లాగా మొదలవుతుంది. క్రమంగా అది ఫ్రాక్చర్ అయ్యి పన్ను విరిగిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలా క్రాక్స్ రావటం అనేది కూడా బాగా చల్లగా తీసుకోవడం. సో ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఎప్పుడే కానీ మేము రికమెండ్ చేయం. ఫైనల్‌గా డాక్టర్ గారు మీరిచ్చే అంటే ప్రేక్షకులకి మీరిచ్చే సలహాలు, సూచనలు ఏంటి అంటే డెంటి గురించి ఏమిస్తారు? రైట్ అండి. సో మెయిన్గా ఏంటంటే సరైన పద్ధతిలో బ్రష్ చేసుకోండి. నేను ఇందాక చెప్పినట్టు లక్షణాలు నోటి దుర్వాసన కానీ, పంట్లో చిగుల్లో నుండి రక్తం కారటం కానీ, పంటి పైన ఎలాంటి మచ్చొచ్చి మనం బ్రష్ చేసినా అది అలాగే ఉన్నట్టయినా కానీ కూడా, పంట్లో సెన్సిటివిటీ, పళ్ళ మధ్య ఇరుక్కున్న ఆహారం అలాగే ఇరుక్కొని మనం తొలగించలేకపోవటం, ఇలాంటి లక్షణాలు ఉంటే మీరు డిలే చేయకుండా ఇంట్లో చిట్కాలు కాకుండా డెంటల్ సర్జన్ని మీరు విజిట్ చేయండి. దీంతో ఏంటంటే ఫస్ట్ టైం మనం ముందే అంటే ఫస్ట్ స్టేజ్లోనే మనం వాటిని గుర్తించి వాటికి ఎలాంటి చికిత్స చేయాలంటే మనం చేయడానికి వీలుంటుంది. సింపుల్ ఫిల్లింగ్స్తో కానీ సింపుల్ క్లీనింగ్తో మనం చేయడానికి వీలుంటుంది. ఆరోగ్యమైన ఫుడ్ తీసుకోవడం, గుడ్ హెల్దీ హ్యాబిట్స్ అంటే రా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకున్నట్టయితే ఏంటంటే సెల్ఫ్ క్లెన్జింగ్ ఉంటాయి. క్యారెట్స్, కుకుంబర్స్ ఇలాంటివి ఏంటంటే సెల్ఫ్ క్లెన్జింగ్ ఉంటాయి. మనం ఎంత ఎక్కువ ప్రాసెస్డ్ అంటే మనం చాక్లెట్స్, స్వీట్స్ ఇవే కాకుండా బేకరీ ఐటమ్స్, బ్రెడ్స్, ఈవెన్ రైస్ కూడా మనకు ప్రాసెస్ ఫుడ్స్. సో ఎంత వీటిని తగ్గగలిగితే అంత మనకి బెటర్ అనమాట. ఇవేంటంటే మనం చాలామంది ఏంటంటే స్వీట్స్, చాక్లెట్స్ వల్లే ఇవి వచ్చాయి, మా పిల్లలు స్వీట్స్, చాక్లెట్స్ తినరు, మళ్ళీ కూడా క్యావిటీ వచ్చింది ఎలా అని అడుగుతారు. ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ చాక్లెట్సో స్వీట్సో కాదు, ఈ ప్రాసెస్ ఫుడ్స్, బ్రెడ్ కానీ పేస్ట్రీస్ ఇలాంటివి ఏం తీసుకున్నామని కూడా పళ్ళ మధ్య ఇరుక్కొని ఈ క్యావిటీస్ కానీ ఈ చిగుల వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే బ్రషింగ్. మార్నింగ్ బ్రష్ అందరు చేస్తారు, కానీ నైట్ టైం కూడా పడుకునే ముందు బ్రష్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ ఆహారం అలా ఇరుక్కొని కుల్లటానికి అదే సమయం ఉంటుంది. సో అప్పుడు మనం తొలగించినట్టయితే ఇవి కాకుండా మనం కాపాడుకోవచ్చు. నైట్ బ్రషింగ్ చాలా ఇంపార్టెంట్. మూడోది మన నోటి పరిశుభ్రతతో బ్రషింగ్ ఒకటే కాదు, నాలుకని క్లీన్ చేసుకోవడం, టంగ్ క్లీన్ చేసుకోవడం, పళ్ళ మధ్య ఇరుక్కున్న ఆహారాన్ని ఫ్లాసింగ్ తర్వాత చేసుకోవటం. చాలామంది బ్రషింగ్ తెలుసు కానీ ఫ్లాసింగ్ అనేది తెలియదు. సో ఇలా ఫ్లాసింగ్ చేసుకోవడం, తిన్నప్పుడల్లా నోట్లో నీళ్ళు తీసుకొని పుక్కిలియటం, ఇలాంటివి చేసినట్టయితే ఎలాంటి దంత సమస్యలు రాకుండా మనం చూసుకోవచ్చు.